చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు మంత్రి ఈటెల రాజేందర్. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో పద్మశాలి భవనంతో పాటు అంబేద్కర్ భవనానికి శంకుస్థాపన చేసిన ఈటెల చేనేత రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. చేనేత సహకార సంఘాలను కూడా బలోపేతం చేస్తామన్నారు ఈటెల. ఆదుకోవాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనే సంకల్పంతో మాకిచ్చిన ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లాలో వాళ్ళకి 13,41,00,00,000 రూపాయలతో చేనేత కార్మికులకి వర్తించడం జరిగింది. ఇవాళ యావత్ తెలంగాణకి కరీంనగర్ జిల్లా నుంచే మళ్ళీ చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగాలనే నినాదంతో ఈ వర్గాన్ని మేము ఆదుకుంటాం. చేనేత కార్మికుల రుణాలను కూడా రద్దు చేసే దాంట్లో మా ముఖ్యమంత్రి